నేను ఇప్పుడు వచ్చేసి మా పొలం దగ్గర ఉన్నాను. పొలం దగ్గర ఏం చెట్టు ఉందంటే సపోటా చెట్టు ఉంది. సపోటా చెట్టుకి సపోటా పళ్ళు ఉన్నాయి. అవి తీయడానికి వచ్చాను ఇప్పుడు. అంటే సపోటా పళ్ళు ఉండవు, డైరెక్ట్గా కాయలు ఉంటాయి. ఆ కాయల్ని ఇప్పుడు కోసి చూపిస్తాను మీకు. తీస్తుంటే వీటికి రసము తెల్లటి పాలు లాంటి లిక్విడ్ రిలీజ్ అవుతుంది. ఇది చాలా హానికరం. ఇప్పుడు తీసినవి ఒక బౌల్లో వేసుకుంటున్నాను. చూడండి, అలా వేసుకోవాలి. అలా ఈ చెట్టుకున్నవన్నీ తీసేయాలి. చూడండి, ఈ చెట్టుకి ఎన్ని పండ్లు ఉన్నాయో. పండ్లతో పాటు చీమలు కూడా ఉంటాయి, పుల్లంట్లు అంటారు. వాటిని కూడా చూపిస్తాను. చూడండి, ఇట్లా పట్లు పెట్టేసి ఉంటాయి వాటి లోపల చీమలు. మనకి మార్కెట్లో సపోటా పళ్ళు అనేవి కేజీ 200 ఇట్లా ఉన్నాయి. ప్రజెంట్ అయితే నేను కొనుక్కు అవసరం లేదు, మా ఇంటి దగ్గర ఫ్రీ కాబట్టి. ఈరోజైతే నేను దగ్గర కేజీ పళ్ళు ఉంటాయి, అన్ని కోసాను. దోమలు కట్ చేస్తాను, అందుకోసం మిగతా రేపు తీసుకుంటాను. చెట్టుకి ముగ్గిన పండ్లు ఒకటి ఉంది, నాకు దొరికింది. అది తిని చూపిస్తాను, ఎలాంటి టేస్ట్ ఉందో చెప్తాను. నా దగ్గర అయితే ఒక సపోటా పండు ఉంది, అది కూడా పండింది. దాన్ని ఇప్పుడు తిని చూపిస్తాను టేస్ట్ ఎట్లా ఉందనేది. ఇదిగోండి, ఇది ముక్కలు చేసుకొని, దీనికి మందులు ఏం కొట్టము, డైరెక్ట్గా చెట్టుకే ముగ్గేసింది. దాంట్లో గింజలు పడేసాను కిందకి. చూడండి, లోపల ఏం లేవు పురుగులు గట్ట, చాలా అంటే నీట్గా ఉంది. చాలా అంటే చాలా తీయగా ఉంది.